విజయవాడలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 5గురు చనిపోయారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా బెజవాడ బెంజ్ సర్కిల్లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందింది. 5గురు చనిపోగా 14 మందికి గాయాలయ్యాయి. వారందరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్ నెంబర్ AP23Y6354. వేగంగా వెళ్తున్న బస్సు బెంజ్ సర్కిల్ దగ్గర అడ్డుగా వచ్చిన 2 వీలర్ ను తప్పించబోయి డివైడర్ ని ఢీకొట్టింది. ఆపై ఫుట్పాత్ పైకెక్కి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న 5గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. 14 మందికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారంతా నిరుపేదలు, అనాథలే. పొద్దంతా భిక్షమెత్తుకునే వాళ్లంతా రాత్రిపూట ఫుట్పాత్ పై నిద్రిస్తుంటారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించుండరు. యాక్చువల్గా ఇది హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుంది బస్సు. వెళ్తున్నప్పుడు మన ఈనాడు జంక్షన్ నుంచి ఒక 2 వీలర్స్లో ఒక 2 కుర్రాళ్ళు వచ్చారండి. అది కూడా హై స్పీడ్లో ఉంది. తర్వాత మళ్ళీ హై స్పీడ్లో ఉంది అది. తర్వాత ఈ బస్సు కూడా హై స్పీడ్లో ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత సడన్ బ్రేక్ వేసినప్పుడు బస్సు తిరగబడింది. వాళ్ళని 2 వీలర్ వాళ్ళని కూడా డాష్ ఇచ్చిందండి. వాళ్ళకి ఇంజూరీస్ అయినాయి 2 వీలర్స్ వాళ్ళకి. అలానే పేవ్మెంట్ మీద పడినప్పుడు పేవ్మెంట్ మీద 5 మందిని కూడా బస్సు వాళ్ళ మీద రన్ ఓవర్ అయిపోయింది. ఆ పేవ్మెంట్ మీద ఉన్న 5 మంది చనిపోయారు. బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళలో 14 మంది ఇంజూర్డ్ అయ్యారండి. వాళ్ళలో 2 జెంట్స్, ఒక లేడీ సివియర్గా ఇంజూర్డ్ అయింది. క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. మరోవైపు ఇంత ఘోర ప్రమాదం జరిగిన ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇదే బస్సులో వెళ్లిన తమ బంధువుల సమాచారం కోసం ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్న ఆగ్రహం వ్యక్తమైంది. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా ఉత్తరాంధ్ర వాసులే. సగం మంది విశాఖ వాసులు కాగా మిగతా వాళ్లు శ్రీకాకుళానికి చెందిన వాళ్లు. ప్రమాదం జరిగినట్లు ఇప్పటికీ కొంతమంది బంధువులకు తెలియదు. దీంతో బంధువుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఘటనతో ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం ఎంత ప్రమాదమో మరోసారి తెలిసొచ్చింది. యాక్సిడెంట్ అయింది. అది ఎలా జరిగింది ఏంటనేది అన్ని సీట్లో ఉన్నారు. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఆ దేవుడి కృప వల్ల నాకు చిన్న దెబ్బ తగిలింది. నా బిడ్డలను బతికిచ్చాడు దేవుడు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 5గురు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఎస్వీఆర్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు. అయితే ఈ బస్సు AP23Y6354గా 54 ఈ బస్సు నెంబరు. ఇది హైదరాబాద్ నుంచి వస్తూ విజయవాడ చేరుకునేసరికి ఇది బెంజ్ సర్కిల్ ప్రాంతానికి వచ్చేసరికి అత్యంత వేగంగా రావడంతో బస్సు డివైడర్ పై చాలా మంది ఇక్కడ ఫుట్పాత్ మీద అనాథులు చాలా మంది నిద్రిస్తూ ఉంటారు. ఇక్కడ బెగ్గర్స్ చాలా మంది నిద్రిస్తూ ఉంటారు. వాళ్ళ మీదకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దీంతో ఎక్కడ చూసినా కూడా రోడ్డు అంతా రక్తపు మడుగై ఉంది. పండగకి సంబంధించి చాలా మంది ప్రయాణికులు ఇక అనేక మంది వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తున్నారు. అయితే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడంతో మొత్తం విజయవాడ సిటీలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అందరూ కూడా ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న వాళ్ళు అని చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు ఎవరు ఏంటనేది పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కెమెరామెన్ అంజితో రాజు, TV9 విజయవాడ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, ఈ ప్రమాదంలో మొత్తం 5గురు చనిపోయినట్టు తెలుస్తోంది. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు సమాచారం వస్తోంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆ 3 పరిస్థితి ఎలా ఉంది?
అత్యంత ఘోరమైన అత్యంత దురదృష్టకరమైన సంఘటన రాత్రి విజయవాడ బెంజ్ సర్కిల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ బెంజ్ సర్కిల్ విజయవాడకు సంబంధించి అత్యంత ప్రధానమైన కూడలి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అంటే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు కలిసే జంక్షన్. ఇది రోజు నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. 24 hours అంటే 24 గంటల పాటు ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి పక్కన పెడితే రాత్రి జరిగిన సంఘటనలో ఒక 2-wheeler ఒకటి అకస్మాత్తుగా రావడంతో అత్యంత వేగంగా వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ఇక్కడ ఫుట్పాత్ మీద మనం చూస్తున్నాం. ఈ ఫుట్పాత్ మీద ఇక్కడే పడుకో ఉన్నారు కొంతమంది నిర్భాగ్యులు, అనాథలు వాళ్ళు. రాత్రి నిన్న ఉదయం నుంచి వాళ్ళు భిక్షాటన చేసి రాత్రి విశ్రమించిన సమయంలో ఆ బస్సు నేరుగా వాళ్ళ మీదకి దూసుకురావడంతో వాళ్ళందరూ ఇక్కడే తనువు చాలించిన పరిస్థితి. అత్యంత దుర్ఘటన. ఈ దుర్ఘటనలో వాళ్ళు అంటే తెల్లవారకు ముందే తమ బతుకులు తెల్లవారిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీనికి సాక్ష్యాలుగా ఆనవాళ్ళుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎస్వీఆర్ ట్రావెల్స్ కి చెందిన బస్సుకు చెందిన కొన్ని అద్దాలు గ్లాసులకు సంబంధించిన పరికరాలు అలాగే వాటికి సంబంధించి చూస్తున్నాం. మొత్తానికి ఈ ప్రమాద ఘటన ఒకసారి చూస్తే మనం 2011 సంవత్సరం జూన్ లో ఒకసారి కాళేశ్వరి ట్రావెల్స్ షిరిడీకి వెళ్లే సమయంలో మహారాష్ట్రలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదానికి ఏదైతే గురైందో దాంట్లో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి సంఘటన ఒకటి ప్రైవేట్ బస్సు అదుపు తప్పి అంటే కేవలం 3 గంటల్లో వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి అదే వేగంతో ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు కాబట్టి అంతే వేగంతో దాదాపు ప్రమాదం జరిగిన సమయంలో కూడా బస్సు 100 కిలోమీటర్లకు పైన 120 కిలోమీటర్ల వరకు ఆ బస్సు వెళ్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అంత రావడం ఆ పరిస్థితుల్లో రావడం ఎంత అంటే సిటీలో అంత వేగంతో తిరగడం మాత్రం చాలా ఎట్టి పరిస్థితులను క్షేమకరం కాదు. కానీ వాళ్ళు అక్కడ వేగం తగ్గించుకున్న పరిస్థితులు అయితే మనకు కనిపించలేదు. ఇప్పటికీ మనం చూస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీద ప్రమాదం జరిగిన సంఘటన జరిగిన ప్రాంతానికి పక్కనే ఇప్పటికీ నిద్రిస్తున్న పరిస్థితి. వీళ్ళ గురించి ఇంకా మనం ఎంత దయనీయ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి నిరాధాశ్రయులు అనుకోవచ్చు. పూర్తిగా వీళ్ళకి ఏ ఆధారం లేక ఏ ఆవాసం లేక పగలంతా భిక్షాటన చేసుకుని మళ్ళీ వీళ్ళు రాత్రికి ఇక్కడే నిర్దించే పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళపైన బస్సు రాత్రి ఎస్వీఆర్ ట్రావెల్స్ చెందిన బస్సు వాళ్ళ మీద పోవడంతో 5 మంది తనువు చాలించిన పరిస్థితి. మొత్తానికి ఈ పరిణామం పట్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ వేయాలి ఇక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దాన్ని నివారించేందుకు నేరుగా వెళ్లే బస్సులను కానీ లేకపోతే ట్రాఫిక్ ఫ్లైఓవర్ మీద పంపిస్తే ఇట్లాంటి ప్రమాదాలు ఎదుర్కొట్టవచ్చని ఎప్పటి నుంచో సూచనలు ఉన్నా దానికి సంబంధించి ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మరోవైపు బస్సు యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ దానికి సంబంధించిన ప్రయాణికుల వివరాలని ఖచ్చితంగా క్యారీ చేయాలి, బస్సులో ఉండాలి అనేది ఒక నిబంధన. మహారాష్ట్రలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ రోజు 30 మంది చనిపోయినప్పుడు కూడా ప్యాసింజర్లు ఎవరు చనిపోయారన్న సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి కూడా అలాంటి సమాచారం బస్సులో యాజమాన్యం వద్ద లేని పరిస్థితి. వీటన్నిటికీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఆగడాలను అరికట్టకపోతే జరగబోయే పరిణామాలకు మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే పండుగ సీజన్ లో అత్యధిక ఛార్జీలు వసూలు చేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి ఒక్కొక్క సీటుకి 2-3 టికెట్లు అమ్మి మరి అందరినీ ఆడుకుంటున్న ఈ ప్రైవేట్ బస్సులు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరిణామాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందిస్తారని వేచి చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్. విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, మొన్న జరిగిన కాళేశ్వరి ట్రావెల్స్ ప్రమాదం సంగతి మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఎస్వీఆర్ ట్రావెల్స్ ప్రమాదం పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన నియంత్రణ లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రైవేట్ ట్రావెల్స్ కి ఏ విధమైనటువంటి అనుసంధానం లేదు, ఏ విధమైన నియంత్రణ లేదు. వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా మామూలుగా మత్తులో జోగుతున్నారని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఆర్టీఏ అధికారులకు కానీ లోకల్ గా ఉండేటువంటి రవాణా శాఖ అధికారులకు కానీ మామూలు వెళ్తాయనేది బహిరంగ రహస్యం. కాళేశ్వరి ట్రావెల్స్ తర్వాత 2-3 రోజులు హడావుడి చేసినటువంటి ప్రభుత్వం ఆర్టీఏ రవాణా శాఖ అధికారులు కొన్ని బస్సులను కూడా సీజ్ చేశారు. దాదాపు 100ల సంఖ్యలో బస్సులను సీజ్ చేశారు. కానీ ఏ ఆర్టీఏ ఆఫీస్ లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడొచ్చు ఒక్క బస్ కూడా సీజ్ అయిన పరిస్థితి లేదు. అన్ని కూడా రిలీజ్ అయినాయి. అన్ని కూడా కొన్ని డబ్బులు కట్టి లేదంటే లంచాలు ఇచ్చో బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి పండుగ సీజన్ లో అయితే షెడ్ లో ఉన్నటువంటి రిపేర్ లో ఉన్నటువంటి బస్సులను కూడా తాత్కాలిక మరమ్మతులు చేసి తాత్కాలికంగా పెయింట్ డెకరేట్ చేసి నడుపుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే టీవీ9 కూడా ప్రసారం చేసింది. టికెట్లు 4-5 రెట్లు ఎక్కువ శాతానికి అమ్మడం, అదేవిధంగా డొక్కు బస్సులు నడిపి ప్రజల ప్రాణాల మీద తెస్తున్నటువంటి పరిస్థితిని కొద్ది రోజుల క్రితమే టీవీ9 కూడా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఆర్టీఏ అధికారులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. టికెట్ల నియంత్రణ విషయం కానీ భద్రతా చర్యలు తీసుకోవడంలో కానీ ఫిట్నెస్ బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉందా లేదా అని చెక్ చేసే విషయంలో కానీ ప్రభుత్వానికి ఏ విధమైన నియంత్రణ లేదు. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు మళ్ళీ రైడ్స్ కొనసాగించి ఎప్పటికప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసి ప్రైవేట్ బస్సులపై ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి తప్పితే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే అవకాశం లేదు. ఇప్పటికే 100ల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల.
రైట్ రాకేష్, అది విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన సమాచారం. మొత్తం 5 చనిపోయారు, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది.